నీతోనే అన్ని పార్ట్ 39. శివాని నా చెల్లి ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇప్పుడు మన ఇద్దరి ప్రాబ్లం క్లియర్ చేస్తాను అంటూ కార్ తీస్తాడు నిశాంత్. శివ్ గారు మ్యాగీని తీసుకుని నేను ఇంటికి వచ్చాను, అమ్మా నాన్న మీకోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారు అని అడిగింది శివాని ఫోన్లో. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, 15 మినిట్స్లో మీ ముందు ఉంటాను అన్నాడు శివ్. సరే త్వరగా వచ్చేయండి అంటూ శివాని కాల్ కట్ చేస్తుంది. శాంతి ఇంటి పక్కన వాళ్ళని పిలిచి గదిని అందంగా డెకరేషన్ చేస్తుంది. అమ్మ ఆయన 15 మినిట్స్లో వస్తారంట అని గదిలోకి వెళ్తుంది శివాని. నువ్వెందుకు ఇక్కడికి వస్తున్నావు, సర్ప్రైజ్ వద్దా నీకు అంటూ పక్కింటి ఆంటీ శివానిని తీసుకొని బయటకు వెళ్తుంది. శివానికి ఏం సమాధానం చెప్పాలో తెలియక నవ్వుతుంది. శాంతి బయటకు వచ్చి, శివాని అల్లుడు గారు వచ్చేలోపు నువ్వు రెడీ అయి ఉండు. అమ్మా మ్యాగీ ఉంది కదా, మేమిద్దరం ఒకే గదిలో ఉంటే తను ఎలా అని అడుగుతుంది శివాని. ఈ రోజుకి మ్యాగీ మా దగ్గర పడుకుంటుందిలే, మీరు తన గురించి ఆలోచించొద్దు అంటుంది. అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది విను అంటుంది శివాని. శివాని మాటలతో టైం వేస్ట్ చేస్తావా, త్వరగా వెళ్ళు అంది. సైలెంట్గా వెళ్ళి రెడీ అవుతుంది శివాని. నిశాంత్ 10 మినిట్స్లో శివాని ఇంటి ముందు ఉంటాడు. లోపలికి వెళ్ళబోతూ ఆగిపోతాడు. శివానికి ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి తన అత్తవారింటి దగ్గర ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని టెన్షన్ పెట్టడం ఎందుకు, రేపు స్కూల్కి వస్తుంది కదా, అక్కడే తనతో మాట్లాడదాం అనుకున్నాడు నిశాంత్. ముందు శివాని నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవాలి, ఆ తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనుకున్నాడు. ఒకసారి ఆవేశపడి తనని దూరం చేసుకున్నాను, మళ్ళీ రెండోసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు అనుకున్నాడు నిశాంత్. ఎవరితను ఇంట్లోకి వెళ్లకుండా ఆగిపోయాడు అని దూరం నుండి శివ్ చూస్తుంటాడు. హలో సార్, మీకు ఎవరు కావాలి అని దగ్గరికి వెళ్తుంటే, ఏం లేదు రాంగ్ అడ్రస్కి వచ్చాను అని వెళ్ళిపోతాడు నిశాంత్. అప్పుడే శివాని బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి దాక్కుంటుంది. నిశాంత్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, శివ్ గారితో ఏమైనా చెప్పాడా అని టెన్షన్ పడుతుంది. నిశాంత్ వెళ్ళగానే లోపలికి వెళ్తాడు శివ్. శివ్ గారు ఎవరెతను అని టెన్షన్గా అడుగుతుంది శివాని. ఎవరో తెలియదు, రాంగ్ అడ్రస్కి వచ్చానని చెప్పి వెళ్ళిపోయాడు అంటాడు. అవునా, ఇంకేం మాట్లాడలేదా అతను మీతో అంది. లేదు అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు శివ్. అసలు ఈ నిశాంత్ ఎందుకు వచ్చాడు, మా ఇల్లు అని తెలిసే వచ్చాడా, క్యాజువల్గా వచ్చాడా అని ఆలోచిస్తుంది. శివాని ఆకలిగా ఉంది, స్నాక్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రా అంటాడు శివ్. వస్తున్నా శివ్ గారు అండ్ టీ స్నాక్స్ ఇస్తుంది. నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంకోని తీసుకురండి అంటాడు. అమ్మ మీకోసం చాలా రకాల ఐటమ్స్ చేసింది, అరగంటలో డిన్నర్ చేద్దామంది. ఇంత త్వరగా డిన్నర్ అంటే ఎలా అంటాడు. డైలీ నేను తినేసరికి 10 అవుతుంది, మేము త్వరగానే తినేస్తాం శివ్ గారు. సరే అత్తయ్య వాళ్ళ కోసమైనా త్వరగా తింటానులే అన్నాడు శివ్. మీరేంటి ఇలా రెడీ అయ్యారు, నైట్ డ్రెస్ వేసుకోండి పర్లేదు అంటుంది. ఈరోజు ఏంటో మీకు తెలియదా అంది శివాని. ఏంటి అని ఆలోచించి కొంచెం టెన్షన్ పడతాడు శివ్. దానికోసమే మీరు ఇలా రెడీ అయ్యారా అంటుంది. అవును అని శివాని వెళ్ళిపోతుంది. శివ్కి ఏమనాలో అర్థం కాక సైలెంట్గా తింటుంటాడు. డాడీ ఈరోజు నేను తాతయ్య అమ్మమ్మతో పడుకుంటాను. ఎవరు చెప్పారు నీకు వాళ్ళ దగ్గర పడుకోవాలి అని అడిగాడు శివ్. తాతయ్య అన్నారు, ఈరోజు రాత్రంతా నీకు బోలెడు కథలు చెప్తాను, మా దగ్గర పడుకుంటావా అని అడిగారు. నేను కథలు వినక చాలా రోజులైంది. సౌమ్య అత్త ఉంటే తను చెప్పేది, శివాని అమ్మ ఇంకా కథలు నేర్చుకోలేదంట, అందుకే తాతయ్య తన దగ్గరికి రమ్మన్నారు అని చెప్తుంది. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు తాతయ్య వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళ దగ్గరే ఉంటాను అంది మ్యాగీ. సరే అంటాడు శివ్. సరే డాడ్, గుడ్ నైట్, నేను తినేసి పడుకుంటా అని వెళ్ళిపోతుంది మ్యాగీ. శివాని అల్లుడు గారిని తీసుకొనిరా అని అడిగింది. అల్లుడు గారిని తీసుకొనిరా అంది శాంతి. ఆయన ఎందుకమ్మా అంటుంది శివాని. ఇద్దరు కలిపి భోజనం చేద్దురు కానీ ఆ తర్వాత చేయవలసిన కార్యక్రమాలు తెలుసు కదా. ఆయన ఫ్రెష్ అవుతున్నట్టు ఉన్నారు. సరే అయిపోయిన తర్వాత తీసుకునిరా అంది. శివ్ గారు రెడీ అయ్యారా అంటూ డోర్ కొడుతుంది. అయ్యాను అంటూ డోర్ తెరుస్తూ సౌమ్యతో ఫోన్లో మాట్లాడుతున్నాడు శివ్. మంజు ఏమంటుంది, బాగానే ఉందా, నీతో మాట్లాడుతుందా అని అంటాడు. లేదన్నయ్య, ఎప్పట్లానే ఉంది, డల్గా ఉంటుంది, స్కూల్కి వెళ్తుంది వస్తుంది అంతే, ఇంకేం మాట్లాడడం లేదు అని చెప్పింది. ఇక్కడ విషయాలు అన్నీ వదిలే, అక్కడ ఎలా ఉందో చెప్పు. అంతా బాగానే ఉంది, ఈరోజు స్కూల్కి వెళ్ళారు ఇద్దరు అంటాడు శివ్. వదిన పక్కనే ఉంటే ఇవ్వు అంది సౌమ్య. శివాని నీతో సౌమ్య మాట్లాడుతూ అంటుంది అన్నాడు శివ్. హలో సౌమ్య, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను వదిన, మీరు ఎలా ఉన్నారు అంటుంది. మేము కూడా బాగానే ఉన్నాము. మ్యాగీకి వాళ్ళ తాతయ్య బాగా నచ్చినట్టు ఉన్నారు. నాన్నకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అంది శివాని. వదిన
అన్నయ్య పక్కనే ఉన్నాడా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా అని అడిగింది. శివాని పక్కకు వచ్చి చెప్పండి ఏంటో అంటుంది. ఈరోజు నైట్ మీ ఇద్దరి ఫస్ట్ నైట్ కదా, దాని గురించి మాట్లాడదామని అంటుంది. వదిన, మీకు సడన్గా పెళ్లి జరిగిపోయింది. మా అన్నయ్య చాలా మంచివాడు, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మీ మనసులో ఏది ఉంటే అదే అన్నయ్యతో చెప్పండి. మీ మనసును చంపుకొని మాత్రం అతనితో ఉండకండి అంటుంది. నేను ఇప్పుడు ఏం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సౌమ్య అని కాల్ కట్ చేస్తుంది శివాని. ఇద్దరు భోజనం చేసిన తర్వాత జరగవలసిన కార్యక్రమాలన్నీ చేసి గదిలోకి పంపిస్తారు. శివాని భయంగానే లోపలికి వెళ్తుంది. శివ ఆమెను చూసి ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతాడు. ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మీకు ఫస్ట్ టైం కాబట్టి భయంగా ఉంది, అది మీ ప్లేస్లో క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. మీకే కాదు, నాకు కూడా కొంచెం సమయం కావాలి అన్నాడు శివ్. మీకు దగ్గర కావాలి అంటే అంటాడు. శివాని ఊపిరి గట్టిగా పీల్చుకొని వదులుతుంది. మీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నేనేమీ చెప్పకముందే మీరే అర్థం చేసుకున్నారు అంది శివాని. మనం ప్రజెంట్ అప్డేటెడ్ వర్షన్లో ఉన్నాము. ఇంకా పాతకాలం పద్ధతులాగా బలవంతం చేస్తా అని ఎలా అనుకున్నారు అంటాడు శివ్. అంటే మీకు ఈ విషయం చెప్తే ఏమనుకుంటారు అని భయం అంది. భయం దేనికి, టైం తీసుకున్నాం అంతే కదా శివాని అన్నాడు శివ్. ఇంకా దీని గురించి ఆలోచించకుండా హ్యాపీగా పడుకోండి అంటాడు. సరే శివ్ గారు అని బెడ్కి ఒకవైపు పడుకుంటుంది శివాని. శివ్ గారు అయితే టైం ఇచ్చారు, బట్ నిశాంత్తో జరిగింది ఎలా మర్చిపోవాలా అని ఆలోచిస్తుంది శివాని. నిశాంత్ స్కూల్కి రాగానే శివాని ఫోన్కి మెసేజ్ పెడతాడు. ఆ మెసేజ్ చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది. ఏంటి శివాని గారు, పిలవగానే వచ్చారు? నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఓహో, నువ్వు పుట్టింట్లోనే ఉన్నావా? నేను ఇంకా అత్తింట్లో ఉన్నావనుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాను అన్నాడు నిశాంత్. నీకేం కావాలి నిశాంత్, నన్ను ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని అడిగింది. నువ్వే కావాలి శివాని, నా తప్పు నేను తెలుసుకున్నాను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అంటాడు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, చెబితే వినిపించుకోవేంటి అంటుంది. పెళ్లి చేసుకోగానే చాలా ధైర్యం వచ్చిందే నీకు. అది వరకు నోటి నుంచి మాట రావాలంటే ఎంతో ఎదురు చూడాల్సి వచ్చేది. నిశాంత్, ఇప్పటి వరకు నువ్వు నా లైఫ్తో ఆడుకుంది చాలు. మనం చేసిన పని వల్ల మా అమ్మ నాన్న ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఈ జన్మలో వాళ్ళ సంతోషాన్ని చూడలేనేమో అనుకున్నాను. అనుకోకుండా నా లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వచ్చాడు. ఎవరతను? నైట్ నాతో మాట్లాడిన వ్యక్తినా అని అడుగుతాడు నిశాంత్. చీకట్లో ఫేస్ సరిగ్గా గమనించలేదు. అతని గురించి నీకు అనవసరం అంది శివాని. ఇక నుండి నువ్వు నా లైఫ్లోకి రాకు. నా లైఫ్ నీతో ముడిపడి ఉందంటే నీ లైఫ్లోకి రావద్దు అంటావేంటి శివాని అన్నాడు నిశాంత్. నా తప్పు తెలుసుకున్నాను, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటాడు. నిన్ను దక్కించుకోవడానికి 10 తప్పులు చేయాల్సి వచ్చినా నేను వెనకాడను అంటాడు. నిశాంత్, నాకు పెళ్ళైపోయింది, ఇంకా నన్ను మర్చిపో అంది శివాని. నేను ఎంత గుడ్డివాడినో నిన్ను వదులుకున్నాకే తెలిసింది. నిజంగా ఈ కాలంలో నీలాంటి అమ్మాయిలు ఉన్నారంటే చాలా గ్రేట్. నేను గ్రేట్ కాదు, నేను కూడా ఒక మామూలు అమ్మాయినే. మామూలు అమ్మాయివి కాబట్టే నా భర్తని మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అంటుంది శివాని. అయితే నీ భర్తకి నిజం చెప్పి న్యాయం చేద్దాం. నీకేమైనా పిచ్చా నిశాంత్, అలా తప్పుగా ఆలోచిస్తున్నావు? నువ్వే తప్పుగా ఆలోచిస్తున్నావు శివాని. మనిద్దరికి పెళ్ళి అవ్వకపోయినా ఒకటి అయ్యాము. ఇద్దరం ప్రేమలో ఒకటైనప్పుడు మనిద్దరి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడైతే నన్ను వదిలి వెళ్ళావో అప్పుడే విడాకులు కూడా అయిపోయాయి అంటుంది శివాని. వాహ్ శివాని, భలేగా మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇవన్నీ? సిచ్యువేషన్ బట్టి అవే బయటకు వస్తాయి. నేను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా లేట్గా రియలైజ్ అయ్యావు నిశాంత్. ఒక మాట అడుగుతాను, చెప్తావా శివాని అంటాడు నిశాంత్. ఈరోజే వీటి తింగరి ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పి తప్పించుకోవాలి. ఇంకొకసారి నా వెంట పడవకుండా చూసుకోవాలి అనుకుంటుంది శివాని. అడుగు, ఎంత టైం అయినా తీసుకో. ఈరోజు మన ఇద్దరి మధ్య ఈ విషయం గురించి తేలిపోవాలి అంది. నిన్న ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు పారిపోదామా అని చూసావు. ఈరోజేమో ఎంత సమయమైనా పర్వాలేదు అంటున్నావు. నీకు సమాధానాలు కావాలా వద్దా అని అడుగుతుంది శివాని. కావాలి అన్నాడు నిశాంత్. అలాంటప్పుడు నిన్న జరిగిన దాని గురించి కాదు, ఈరోజు మాట్లాడుకున్న దాని గురించి అడుగు అంది. నీ పెళ్లి కాకముందే వచ్చి నీకు సారీ చెప్పి నా తప్పు తెలుసుకున్నాను అంటే నన్ను పెళ్లి చేసుకునే దానివా అని అడుగుతాడు. నువ్వు మారతావని నేను ఎప్పుడూ అనుకోలేదు నిశాంత్. సో దాని గురించి అసలు ఆలోచించలేదు అంటుంది శివాని. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఎస్ ఆర్ నో అంటాడు. మొదట్లో కొన్ని రోజులు ఎదురు చూశాను, ఆ తర్వాత నువ్వు వచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు అనుకున్నాను అంది శివాని. లైఫ్ లాంగ్ నాకు నేనే ఉండాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా నా లైఫ్లో చేంజ్ వచ్చింది.
బట్ నీకు పెళ్ళి కాకపోయి ఉంటే ఇప్పుడే తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకునేవాడిని అంటాడు నిశాంత్. ఒకసారి ఆవేశపడి దూరం చేసుకున్నాను, ఇంకోసారి అలా జరగకూడదు అని నీ డిసిషన్ అడుగుతున్నాను అన్నాడు నిశాంత్. నీవు ఇప్పుడు నా భర్తని దూరం చేయాలి అనుకుంటున్నావేమో. నేను బాధపడేది నా భర్త దూరం అవుతాడని కాదు, ఒక చిన్న పిల్లకి కన్నతల్లిని వేరు చేస్తున్నావని అంటుంది. ఏమన్నావు? కన్నతల్లిని దూరం చేస్తున్నానా అన్నాడు నిశాంత్. అంటే నువ్వు రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. అవన్నీ నీకు అనవసరం నిశాంత్, నా గుండెల్లో గుడి కట్టి దేవతలా చూసుకుంటాను. ఆ రెండో పెళ్లివాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లని వాడిని ఏం చూసుకుంటావు? నాతో వచ్చేయి, అష్టైశ్వర్యాలు తీసుకొచ్చి నీ ముందు పెడతాను అన్నాడు నిశాంత్. నువ్వు చెప్పిన ఈ అష్టైశ్వర్యాలు ఆ పిల్ల నన్ను అమ్మ అన్నప్పుడు పొందుతున్నాను. డబ్బుకి ఈ శివాని ఎప్పుడూ లొంగదు. నీ గురించి లోతుగా తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా నచ్చేస్తున్నావు శివాని. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న నిన్ను ఎలా వదులుకుంటాను అన్నాడు నిశాంత్. అస్సలు వదులుకోను, నువ్వు కూడా ఫిక్స్ అయి ఉండు అంటాడు. శివాని ఎప్పటికీ నిశాంత్దే అని ఇది మారదు అంటాడు. నిశాంత్ నీకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఒకటైతే క్లియర్గా చెప్తాను, నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను, నిన్ను వదలను అని నవ్వుతాడు నిశాంత్. ఇప్పటి వరకు నన్ను మోసం చేశావు అనుకున్నాను, కాదు సాధిస్తున్నావు. నన్ను ప్రశాంతంగా ఉండనీయవా? నిన్ను ప్రేమించిన పాపానికి జీవితాంతం బాధపడుతూనే ఉండాలా అంటుంది శివాని. నన్ను ప్రేమించినందుకు జీవితాంతం నిన్ను బాగా చూసుకుంటాను శివాని, నేనిప్పుడు బాగానే ఉన్నాను అంటుంది. నన్ను వదిలేయి అంటూ చేతులెత్తి దండం పెడుతుంది శివాని. నువ్వు ఎంత బతిమలాడినా వేస్ట్, ఈ విషయంలో నిన్ను వదలలేను. మాట్లాడే కొద్దీ నిశాంత్ పిచ్చి ఇంకా ఎక్కువ అవుతుందని శివాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను శివాని, ఎంత దూరమైనా వస్తా, ఎంతకైనా తెగిస్తా అంటాడు నిశాంత్. శివాని అవన్నీ వింటూ ఏడ్చుకుంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్ రాగానే కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తుంది. శివాని డల్గా ఉండడం మ్యాగీ కనిపెట్టేస్తుంది. క్లాస్ మధ్యలో వచ్చి, అమ్మా ఏమైంది నీకు, డల్గా ఉన్నావు అని అడుగుతుంది మ్యాగీ శివానీని. ఏం చెప్పాలో తెలియక, మ్యాగీ ఇప్పుడు మనం క్లాస్లో ఉన్నాము, క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను మిస్ అని పిలవాలి, అమ్మ అని పిలవకూడదు అని చెప్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత బ్రేక్ టైంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఆ మధ్యలో వచ్చి మాట్లాడితే అందరూ నీకు సపోర్ట్గా ఉంటున్నాను అనుకుంటారు. నేను ఏమైనా తప్పు చేస్తే అప్పుడు నువ్వు నా వైపు ఉంటే అది సపోర్ట్ అవుతుంది. నేను జస్ట్ నువ్వు డల్గా ఉన్నావని అడగడానికి వచ్చాను. సరే అమ్మ అని పిలవకూడదు అనుకుంటే మ్యామ్ అనే పిలుస్తాను అంటుంది మ్యాగీ డల్గా. ఎందుకు మిస్, మీరు డల్గా ఉన్నారు చెప్తారా అంటుంది. నేను నార్మల్గానే ఉన్నాను, వెళ్ళి కూర్చో, క్లాస్ స్టార్ట్ చేస్తాను అంది. మ్యాగీ కూడా డల్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటుంది. నాకు ఆకలిగా ఉంది, భోజనం తీసుకుని వస్తారా? ఆల్రెడీ చెప్పాను, నర్స్ తీసుకొని వస్తుంది అని చెప్పింది నిధి కమల్కి. యాక్సిడెంట్ చేసింది నర్స్ కాదు మీరు అంటాడు కమల్. నీ మీద కేసు ఫైల్ చేయకుండా ఉండాలి అంటే నా పనులు మీరే చేయాలి. నువ్వు నాకు చేసిన దానికంటే నేను నీకు చేసింది తక్కువే అంటుంది నిధి. నువ్వు నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తావని నీకు సేవలు చేయడం లేదు, మా నాన్నగారి పరువు పోకూడదని చెప్పి చేస్తున్నాను అంటుంది. నా గురించి అయితే మిమ్మల్ని పట్టించుకునే దాన్ని కూడా కాదు. ఇప్పుడేంటి, నీకు భోజనం నేనే వెళ్ళి తీసుకురావాలి అంతేనా? సరే 5 నిమిషాల్లో తీసుకొని వస్తాను. ఏం మాట్లాడిన టాపిక్ అక్కడికే తీసుకొని వస్తుంది. రేపు ఒక్కరోజే టైం ఉంది, దీనికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాడు కమల్. భోజనం తీసుకొచ్చి ప్లేట్లో పెడుతుంది నిధి. ప్లేట్లో పెడితే సరిపోతుందా, నోట్లో కూడా పెట్టాలా అని అడిగింది. చేతికి ఇవ్వండి చాలు అంటాడు. అతనికి ఇచ్చి నిధి బయటకు వెళ్తుంది. అరగంట తర్వాత కమల్ దగ్గరకు వెళ్తుంది నిధి. తినకుండా ఏటో చూస్తూ ఉంటాడు. ప్లేట్లో భోజనం పెట్టి చాలాసేపు అవుతుంది. ఇంకొంచెం సేపు ఇలానే ఉంటే భోజనం ఎండిపోతుంది అంటుంది నిధి. సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అంటాడు. ప్లేట్లో భోజనం పెట్టి ఇవ్వడం నాకు ఏమీ ఇబ్బంది కాదులే అంది నిధి. మీరు పెట్టినా నేను తిననందుకు సారీ చెప్తున్నాను అంటాడు. ఎందుకు తినరు అని అడిగింది. ఆకలిగా లేదు అంటాడు. ఎంతో కొంత తినండి, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అంటుంది. ఎన్ని ట్యాబ్లెట్స్ వేసినా నా మనసుకు తగిన గాయం మానిపోదు. వేరొకరి మనసులతో ఆడుకుంటే ఇలానే ఉంటుంది అంటుంది నిధి. నిధి ప్లీజ్ ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడు అంటాడు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ నిధిని కాదు, నీకు సేవలు చేసే అమ్మాయిని. దానికి సంబంధించి ఏదైనా మాట్లాడతాను, అంతకు మించి ఎక్కువ నేను మాట్లాడాలనుకోవడం లేదు అంటుంది. నేను మాత్రం నువ్వు నా పాత నిధివే అనుకునే మాట్లాడాలి అనుకుంటున్నా.
నువ్వు సిద్ధంగా లేనప్పుడు నేనేం మాట్లాడను అంటూ డల్ అవుతాడు. తినకుండా డ్రామా చేస్తే అయ్యో పాపం అని జాలితో నీకు దగ్గర అవుతారని ఎదురు చూస్తున్నావా? నేనేం అనుకోవడం లేదు అని మొత్తం తినేస్తాడు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని తీసిస్తుంటే నిధి చేతుల నుంచి వాటిని తీసుకుంటాడు కమల్. మీరేం చేయనవసరం లేదు, ఇక వెళ్ళొచ్చు. నేను మీ మీద కంప్లైంట్ ఇవ్వను. థ్యాంక్ యూ అంటూ నిధి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇంటికి వెళ్ళిన శివాని కంగారుగా శివ్ గారికి కాల్ చేస్తుంది. చెప్పండి అంటాడు శివ్. ఎంతసేపు పడుతుంది రావడానికి అని అడిగింది. ఒక 1 అవర్ పట్టొచ్చు అంటాడు. ఇంకా తొందరగా రావడం కుదరదా అని అడుగుతుంది. దేనికి శివాని గారు, అంతా బాగానే ఉందిగా అంటాడు. అంటే మనం ఇంటికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమోనని 3 days అక్కడే ఉండాలని చెప్పారు అత్తయ్య గారు అంటాడు శివ్. అదేం లేదు, ఈరోజు కూడా వెళ్ళిపోవచ్చు అంది. మ్యాగీకి ఇక్కడ నచ్చుతుందో లేదో అందుకే వెళ్దామంటున్నాను అంది. శివాని, తన గురించి నువ్వేం ఆలోచించుకో. వాళ్ళ తాతయ్య కథలు చెబుతుంటే తను అలానే వింటూ ఉంటుంది. నేనేమో కథలు చెప్పాల్సి వస్తుంది. నిషాంత్ నుంచి తప్పించుకోవడానికి అనుకుంది శివాని. సరే శివాని గారు, నేను వర్క్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను అంటాడు. నిన్నట్లా ఇక్కడికి వస్తాడా అని కంగారు పడుతుంది శివాని నిశాంత్ గురించి. అనుకున్నట్టుగానే నిశాంత్ వస్తాడు. అతన్ని చూసి శివాని బయటకు వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్. ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నారో కదా నేను ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదని. నిశాంత్ని ఎలా ఎదుర్కొంటుందో శివాని చూద్దాం. స్టోరీ అయితే కంటిన్యూస్. అండ్ మీరేం కంగారు పడకండి, ఎపిసోడ్స్ డే బై డే వస్తాయండి. ఒకరోజు ఎవరో నీ బేబీ వస్తుంది, ఒకరోజు ఈ స్టోరీ వస్తుంది. ఎందుకంటే నా దగ్గర ఈ స్టోరీ ఎపిసోడ్స్ లేవు. అండ్ మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే, నాకు తగిన ఫలితం యూట్యూబ్లో అయితే కనిపించడం లేదు. సో గివ్ అప్ ఇవ్వకూడదు కాబట్టి ఛానల్ని రన్నింగ్లో ఉంచడానికి మాత్రమే నేను స్టోరీస్ అప్డేట్ చేస్తున్నా. నేను వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఎందుకంటే ఫలితం ఉన్న దానిలో నేను కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే నాకు కూడా ఒక హైప్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. బట్ నేను అప్డేట్స్ అయితే ఆపను, ఏదో ఒక టైంలో ఎప్పుడోకప్పుడు ఇస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.